ఎవరికి పరిచర్య చేయాలి, ఎందుకు పరిచర్య చేయాలి, ఆ పరిచర్యలో ఏమేమి ఉంటాయి అని మనము ఒక వ్యక్తిని ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అలా పరిచర్య చేయడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది. ఒక పెద్ద, ఈ పెద్ద సాధారణమైన పెద్ద కాదు, మళ్ళీ చెబుతున్నాను. ఈయన సాక్షాత్ యేసయ్యతో పాటు తిరిగిన ఆయన. యేసయ్య 12 మంది అపోస్తుల్లో అగ్రగణ్యుడు పేతురు అనుకుంటే తన తర్వాతి స్థానము యోహాను గారికే వచ్చింది. యోహాను గారికి ఉన్న పేరేంటి అంటే యేసయ్య తాను ప్రేమించిన శిష్యుడు అని ఒక పేరుంది. అటువంటి యేసయ్యతో పాటు తిరిగినటువంటి వ్యక్తి, మన భాషలో చెప్పాలంటే ఒక పెద్ద అపోస్తులుడు.